మహేంద్ర బాబు గారు ఉన్నారు. హెచ్ఎన్బి ఘర్వాల్ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్ నుంచి ఆయన ఇందాటి నుంచి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మహేంద్ర గారు, ఇప్పుడు ఒక ఆరోపణ ఏంటంటే పంజాబ్లో అధికారం చేజెక్కించుకోవడం కోసము, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం కోసము, ఫండ్స్ కోసం అని చెప్పేసి కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారు అనేటువంటిది ఒక ఆరోపణ. సో మరి ఇన్ కేసు అక్కడ అయితే అధికారంలోకి వచ్చారు, ఫైన్. మరి ఇక్కడ ఢిల్లీలో అదే ఆరోపణలను ఎదుర్కొంటూ ఈ పీఠాన్ని కనుక ఆయన కోల్పోతే అది ఎలా చూడాలంటారు? అంటే కొండనాలకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని అంటారు. అలాంటి తంత అవుతుందంటారా? అన్మ్యూట్ చేయండి మేడం. నేను మొదట్లో చెప్పిన విధంగా మన ఇండియన్ సొసైటీ అనేది వీఆర్ నాట్ వెరీ మచ్ సెన్సిటివ్ టు ద కరప్షన్. అంటే మీరు వెస్టర్న్ సొసైటీస్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ కరప్షన్కి వాళ్ళు చాలా ఎక్కువ రియాక్ట్ అవుతారు అనమాట. బట్ ఇండియన్ సొసైటీలో ఆ రియాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంతమంది రాజకీయ నాయకులు కరప్షన్ ఛార్జెస్ లేకుండా ఉన్నారు అనేది మనం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. సో నేను ఏం చెప్పినానంటే ఇందాక కూడా, కరప్షన్ ఛార్జెస్ వల్లనే కేజ్రీవాల్ తన ఇమేజ్ కోల్పోయి దానివల్ల ఎలక్షన్ కోల్పోతాడు అనేది అంతగా కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ కాకపోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ కేజ్రీవాల్ ఓడిపోతే కనుక, ఒకటి యాంటీ ఇంక్యుబెన్సీ ఒక కారణం, 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం. 2, ఎంఐఎం కాంగ్రెస్లు కేజ్రీవాల్ ఓటు బ్యాంకుని చీల్చి వాళ్ళని వీక్ పరచడం. ఎందుకంటే బీజేపీ ఈజ్ హ్యావింగ్ ఎ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంక్. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎప్పుడు పర్మనెంట్ ఉంటుంది, అది చీల్చడం అది అసాధ్యం. పైగా హిందుత్వ కన్సల్టేట్ అయినప్పుడు, ఎంఐఎం వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇంకా కన్సల్టేట్ అవుతుంది, కానీ అది చీలిపోవడం పక్కకు పోవడం అనేది జరగదు. 3, ఒక్కసారి అవకాశం ఏంటి అని ఒక స్ట్రాంగ్ మెసేజింగ్ ఏదైతే చేసినారో, తర్వాత మోదీ గారి పర్సనల్ ఇమేజ్ ఏదైతే ఉందో, అవన్నీ కూడా కారణమైతే బీజేపీ గెలుపు, ఒకవేళ నిజంగానే ఎగ్జిట్ పోల్స్ మనం నిజమని అనుకుంటే. అంతేగాని కరప్షన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరి కారణమైతే కాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సొసైటీ అందులో ఢిల్లీ పరంగా చూసుకున్నట్లయితే దాదాపు 17% అప్పర్ క్లాస్ సొసైటీ ఉంటే, మిగతా పర్సంటేజ్ అంతా కూడా పేద మరియు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు కరప్షన్ గురించి కాదండి ఆలోచించేది. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే విద్య, వైద్యము, ఆరోగ్యము, వాళ్ళ దైనందిన జీవితాన్ని ఇంపాక్ట్ చేసేటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నాయి లేదా అని సాధారణంగా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడి ఆలోచన ఆ విధంగా ఉంటుంది సొసైటీలో. ఇండియన్ సొసైటీలో ఆ విధంగా ఉంటుంది. అదే మీరు వెస్ట్రన్ సొసైటీ తీసుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ మీరు చెప్పింది నిజమే. అది దట్ విల్ బికమ్ మేజర్ కాజ్ అనమాట. ద ఫండమెంటల్ అప్రోచ్ ఏదైతే ఉందో కరప్షన్ పట్ల మన పర్సెప్షన్, కరప్షన్ గురించి మనకు ఉన్నటువంటి మానసిక దృక్పథం ఏదైతే ఉందో, అది ఇంకా అంత సెన్సిటివ్ కాదండి ఆ ఇష్యూ. సో ఎలక్షన్ రిజల్ట్ చేంజ్ చేసేంత సెన్సిటివ్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఇతర రాజకీయ కారణాలు, రాజకీయ సమీకరణాలు, ఓట్లు చీలిపోవడం లాంటి కారణాలు, యాంటీ ఇంక్యుబెన్సీ వంటి కారణాల వల్ల కేజ్రీవాల్ ఏమన్నా దెబ్బతినొచ్చు, కానీ కేవలం అది ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ఎంతో చదువుకున్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఆయన నుండి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో, అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ లో వాళ్ళ పర్సంటేజ్ చాలా నెగ్లిజిబుల్. అది రిజల్ట్ ని ఇంపాక్ట్ చేసేంత పెద్ద నెంబర్ ఉండదు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, పట్టభద్రులు ఉంటారు, చాలా ఆనెస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కేజ్రీవాల్ నుండి ఒక రకమైన గవర్నెన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఈయన చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ అని చెప్పేసి ఆయన గురించి ఆలోచించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఢిల్లీ ఇక్కడ స్కామ్ నచ్చక ఓటు వేయకపోవచ్చు. అయితే ఆ ఓటు వేయని వాళ్ళ వలన ఓడిపోవడం అనేది జరగదు. ఎందుకంటే టోటల్ పాపులేషన్ తీసుకున్నట్లయితే ఓటర్లది, అందులో వీళ్ళ పర్సంటేజ్ చాలా చాలా నెగ్లిజిబుల్. సో వీళ్ళు ఓటు ఇవ్వకపోవడం వల్ల ఆయన ఓటమి ఆయనకి కలుగుతుంది అనేది అంత లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదండి. అందుకనే నేను చెప్తున్నాను, ద పర్సంటేజ్ హూ ఇస్ నాట్ ఓటింగ్ వాళ్ళంత ఇంపాక్ట్ అయితే చేయరు. సో ఈ చార్జ్ అనేది నేను ఐ డోంట్ థింక్, ఇంతకు ముందే నేను చెప్పినాను, ఇది 2 డబుల్ ఎడ్జ్ నైఫ్ అనమాట. కరప్షన్ చేసి జైలు పోయినందుకు సానుభూతి వచ్చి గెలిచొచ్చు, కరప్షన్ చేసినందుకు ఓడిపోయినారంటారు. ఇప్పుడు ఓడిపోతే కరప్షన్ వల్ల ఓడిపోయినా అంటారు, గెలిస్తే ఆ జైలు పోయినందువల్ల గెలిచిన అంటారు. చంద్రబాబు నాయుడు గారు జైలు పోతే గెలిచినామన్నారు, ఎవరు జైలు పోతే వాళ్ళు గెలుస్తున్నారు. ఈ మధ్య అదో ట్రెండ్ అయిపోయింది ఇండియాలో. సో గెలిస్తే కనుక దానివల్ల అవుతుందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టుగా అవినీతి ఆరోపణలు కనుక ఢిల్లీ ప్రజలు లైట్ తీసుకున్నట్టయితే ఎడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఆప్కే ఉంటుంది కదా. ఎడ్జ్ ఒకటండి, వాళ్ళు దే డెలివర్ ద సర్వీసెస్. యాక్చువల్ వాళ్ళు డెలివర్ చేసినారు, డిస్పైట్ ఆల్ ద కన్స్ట్రెయింట్స్ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసినారు. అయితే ల్యాబ్స్ ఉన్నాయి. ఆయన ప్రవర్తన కానీ, మన ఆచార్య సార్ చెప్పినట్లు ఆయన ప్రవర్తన మారిపోయింది. మనం చూసిన కేజ్రీవాల్ మొదట్లో వేరు, ఇప్పుడున్న కేజ్రీవాల్ ఆయన కంప్లీట్ గా డిఫరెంట్. నేను కూడా ఎక్స్టర్నల్ అబ్జర్వర్, నాకు ఎటువంటి రాజకీయ ఇంట్రెస్ట్ ఏ పార్టీలో లేవు. సో నేను
ఓపెన్ గా చెప్పాలంటే నేను అబ్జర్వ్ చేసినటువంటి కేజ్రీవాల్ వేరు, ఈ రోజు నేను చూసినటువంటి కేజ్రీవాల్ వేరు, చాలా దగ్గరగా ఇక్కడ నుండి. ఆ పార్టీ స్ట్రక్చర్ లో చేంజ్ వచ్చింది. పార్టీ నేతలు కాంపోజిషన్ ఏదైతే ఉందో, కాంపోజిషన్ ఆఫ్ ద పార్టీ, మొదట్లో వాళ్ళు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే మూవ్మెంట్ వచ్చిన పార్టీ ఏదైతే ఉందో, ఈ రోజు ఆ పార్టీ లేదు. కంప్లీట్లీ ఇట్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. సాధారణ రాజకీయ పార్టీలకి మెయిన్ స్ట్రీమ్ రాజకీయ రాష్ట్ర, రీజనల్, నేషనల్ పార్టీస్ ఉన్నటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవలక్షణాలు ఈ రోజు ఆప్ లో కూడా ఉన్నాయి. సో ఆప్ ఈజ్ అనదర్ పొలిటికల్ పార్టీ, అంతే. అనదర్ పొలిటికల్ పార్టీ విత్ సమ్ కైండ్ ఆఫ్ డెలివరీ. వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్ గా డెలివరీ ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నారు, అంతే. అంతే తేడా. వాళ్ళు ఇప్పుడు 100% రిన్ సర్ఫ్ ఎక్సెల్ లో ఉతికిన పార్టీ అయితే అది కాదు, నేను చెప్పను దాని అట్లా. ఎందుకంటే ఇట్ హ్యాస్ గాట్ కంటామినేటెడ్ బేసికలీ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న లీడర్స్, చార్జ్ చేస్తున్న లీడర్స్ వల్ల అది కూడా ఒక ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. అది పెద్ద డిసప్పాయింట్మెంట్ ఇండియాకి ఆ విషయంలో చూసుకున్నట్లయితే. బట్ స్టిల్ డెలివరీ పరంగా చూసుకున్నట్లయితే ప్రొఫెషనలిజం ఉందండి. ఇంకా ఆ పార్టీలో డెలివరీ ఆఫ్ సర్వీసెస్, గవర్నెన్స్ మెకానిజం చూసుకున్నట్లయితే there is some sort of professionalism which is very rare to see in India in that way. ఓ అదే. ఓకే